హస్తం వైపు నేతల చూపు. ఇన్నాళ్లు చతికిల పడిన కాంగ్రెస్ పార్టీ కొత్త ఊపును సంతరించుకుంటుంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో హస్తం పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ పరిణామం కాస్త ఇతర పార్టీల నేతల్లో ఊగిసలాటకు దారితీస్తోంది. మేడ్చల్ జిల్లాలో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి కొట్లాడిన వారు, జెండాలు మోసి జైళ్లకు వెళ్లి వచ్చిన వారు టీఆర్ఎస్ లో వెనకబడిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కళ్ల ముందే అందలం ఎక్కుతుండడంతో నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి ఏర్పడింది. అదే విధంగా గుర్తింపులకు నోచుకొని కొందరు బీజేపీ నేతలు సైతం హస్తం గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఓ జాతీయ పార్టీకి చెందిన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఇటీవలే రహస్యంగా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. జిల్లాలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఈ నేత గతంలో టికెట్ల కోసం పలు పార్టీలను సైతం మారాడు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా మెలుగుతున్నాడు. జాతీయ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఆ పార్టీలో అతను సంతృప్తిగా లేనట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది. జిల్లా ప్రెసిడెంట్ గా నేషనల్ పార్టీ అవకాశం కల్పించినా పార్టీలో క్రమశిక్షణ, పార్టీలో సూచించిన కార్యక్రమాలను మాత్రమే చేయాలనడం, తనకంటూ స్వతహాగా ఎదిగే అవకాశం లేకపోవడంచే పిసిసి రథసారథిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో హస్తం పార్టీలో చేరితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఓ నేత, గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మరో నేత, ఓ మాజీ మేయర్ సైతం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతంగా కనిపిస్తున్నా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనుచరగణం ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తోంది. మేడ్చల్ రూరల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, రూరల్ ప్రాంతాల్లో మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నా వారు సొంత పనులు మినహా పార్టీ కార్యక్రమాల వైపు దృష్టి సారించడం లేదన్న అభిప్రాయం వారిలో నెలకొంది. దీనికి తోడు జిల్లాకు అధ్యక్షుణ్ణి సైతం పార్టీ నియమించలేదు. దీంతో పార్టీ క్యాడర్ ను, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసే పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఏ డివిజన్, మండలం, కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామాల్లో చూసినా గులాబీలో గ్రూపు రాజకీయాలు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల సమయంలో రంగులు మారే కండువాలకే పెద్దపీట లభిస్తుండడంతో గులాబీ నేతల్లో వలస ముచ్చట్లు సైతం ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. దీనికి తోడు ఇదే జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు కట్టబెట్టింది. గులాబీ పార్టీలో కొనసాగుతూ గ్రూపు రాజకీయాలతో సతమతమవడం కంటే కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పలువురు నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హస్తం వైపు వెళ్లేందుకు తోటి నాయకులు, కార్యకర్తలతో పలువురు ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం ఉంది. అయితే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వలసల జోరు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.